హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి పౌడర్ చేస్తున్నాను. పప్పులతోని పౌడరు టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఎల్లిపాయ కారము ఇట్లా తినని వాళ్ళు ఉంటారు కదా, ఇందులో ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేస్తాం కనుక పౌడరు కొంచెం అన్ఈజీగా అనిపించినప్పుడు ఇది వేసుకొని తినొచ్చు టిఫిన్లకు కూడా. పల్లీల చట్నీ తినని వాళ్ళు ఇది పౌడర్లు వేసుకొని ఆయిల్ వేసుకొని తినొచ్చు అండి. నేను పెసరపప్పు, కందిపప్పు నేను ఈ గిన్నెతోని కొలతలు తీసుకున్నాను. నేను ఎల్లిపాయలు ఇందులో సగం వేసుకున్నాను. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఘాటు స్పైసీగా ఉంటుంది. జీలకర్ర, కరివేపాకు వేసుకున్నా. పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అంటే తింటా మనకు చట్నీలకు ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ధనియాలు కొన్ని టేస్ట్కి సరిపడా వేసుకోండి. ధనియాలు ఎక్కువ క్వాంటిటీ తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు కదా. ఎండుమిర్చి మాత్రం కారానికి సరిపడా వేసుకోండి. నేను ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎందుకంటే ఎండుమిర్చి కారం తనిపినప్పుడు మిరియాల ఘాటు కూడా బాగుంటుంది, వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను వేయట్లేదండి. ఇందులో సిమ్లో పెట్టి దూరగా ఎంచుకోండి. గ్యాస్ సిమ్ములనే ఉంచండి, ఎందుకంటే మాడనియద్దు, అది టేస్ట్ రాదు, అంత కాటు వస్తుందండి. కలిపేటప్పుడు మాత్రం మంచిగా అడిగెల్లా మంచిగా కడుపుకోండి. గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టండి. ఈ పౌడరు బాగుంటుందండి టేస్ట్. చట్నీతో పాటు వేసుకున్నా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం నూనె వేసుకొని తినొచ్చండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పౌడర్ తీసుకెళ్ళినాం అనుకోండి, కర్రీస్ బాగాలేకున్నా ఈ కర్రీలలో కూడా వేసుకొని తినవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ మసాలా అనుకోవచ్చు, కానీ పప్పులతోని కదండి, పౌడర్ బాగుంటుంది. బాక్స్లో స్టోరేజ్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అన్నీ కానీ చల్లారిన తర్వాత మసాలాలు మళ్ళీ ఇది పట్టుకున్నాక కూడా చల్లారనియాలి. బాగా చల్లారిన తర్వాతనే డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి. మంచిగా అడిగేలా కలుపుకోవాలండి, సిమ్లో పెట్టి కలపండి. అంతే, చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవడమే. కలర్ చేంజ్ అవుతుందండి, మనకు తెలిసిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, పౌడర్ రెడీ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి.